ఉదాహరణకు ఉపవాసం చేయాలని ఒక వ్యక్తి అనుకోగానే ముందు ఇంటిలో వారు వద్దంటారు. ఇది ఆత్మీయ విఘ్నం. ఆపై దేవతలు రకరకాల ప్రసాదాలు పంపుతారు. ఇది దేవ విఘ్నం. ఇక బలాత్కారంగా ఉపవాసాలు మానిపించేవారు కొందరు. ఇది రాక్షస విఘ్నం. ఆపై చిన్న చిన్న శక్తులు రాగానే తాను నిజంగానే గొప్పవాడినైపోయాననే భ్రమ కలుగుతుంది. ఇది ఆత్మభ్రాంతి. ఈ భయంకర విఘ్న యంత్రాలను శ్రీ మహాగణేశుడు తొలగిస్తాడు. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. శస్త్రాలు అంటే కత్తి, గద, ఈటె వంటి ఆయుధాలు. మంత్రం లేకుండా విడిచిపెట్టే సాధారణ బాణాలు. ఇక అస్త్రాలు అనగా మంత్రపూర్వకమైన బాణాలు. అగ్ని సంబంధ మంత్రాలు ఉచ్చరించి బాణం విడిచిపెడితే ఆ బాణం నిప్పులు కక్కుతూ వెళ్ళి శత్రువుల్ని సంహరిస్తుంది.